హలో అండి, బాగున్నారా? బాగా హాట్గా ఉంది ఈరోజు. యాక్చువల్గా ఇంకా విండి కూడా కొంచెం సేపు ఎండ తగ్గినట్టుంటే ఇంకా గ్రీన్ హౌస్ క్లీన్ చేసా. అవి చూపిస్తా, ఆ క్లిప్స్ కూడా క్లీన్ చేసి విత్తనాలన్నీ పాటి మిక్స్ వేసి దానికి వచ్చి తడిపా అనమాట. చూపిస్తా ఎట్లా చేయాలని. బట్ ఇది అయితే నాట్ ద బెస్ట్ స్టార్టింగ్, అంటే సీడ్ స్టార్టింగ్ మిక్స్ దొరుకుతాయి. అవి తెచ్చుకుంటే బెటర్గా జర్మినేట్ అవుతాయి అన్నమాట. బట్ నేనైతే మామూలుగా పాటింగ్ సాయిల్ అనమాట, గ్రౌండ్లో వేసే పాటింగ్ మిక్స్ అనండి, అది తీసుకొచ్చాను. చూపిస్తా అది కూడా. ఇంకా విత్తనాలు వచ్చి బీర, చిక్కుడు, మా పొద్దున షాట్లో చూపించినట్టు క్యామోమిల్, బీట్రూట్సు, క్యాట్నిప్, ఒకటి టొమాటోస్, బీరకాయ చెప్పాను. ఈ కనకాంబరం విత్తనాలు మా ఫ్రెండ్ పంపించిందనమాట, వర్జీనియాలో ఉంటుంది. ఇంతకుముందు ట్రై చేసా కానీ మొలవలేదు. సరే ఇంకొకసారి ట్రై చేద్దామని అనుకున్నా. ప్యాకెట్ నిండా ఉండేవి, చాలానే వేసా కానీ ఇంకా మొలవలేదు. ఇవేంటివి కార్నేషన్ అంట. సో అంటే కొన్నే ఉన్నాయి, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినా రాలేదు. సరే వేసేద్దామని తీసుకొచ్చాను అనమాట. ఇంకొకటి అంటే ఫ్యూ టైప్స్ ఆఫ్ టొమాటోస్ అయితే ఉన్నాయి. ఇంకా పోల్ బీన్స్, చిక్కుడు ఈ పందిరికి పాకిద్ది అనమాట. సమ్మర్లో వేస్తే పెద్దగా రాలేదు. సరే మరి చూద్దాము. ఇప్పుడే స్టార్ట్ చేస్తే కనుక స్ప్రింగ్లో ఏమైనా కాసిద్దేమో అర్లీ సమ్మర్కి అని. సో ఇవన్నీ వేసేసి గ్రీన్ హౌస్లో పెడదాము. హోప్ఫుల్లీ మెజారిటీ ఆఫ్ దీస్ విల్ జర్మినేట్. బట్ జర్మినేషన్లో అక్కడ పోతాయి కొన్ని, మళ్ళీ రీప్లాంటేషన్లో కొన్ని దెబ్బతింటాయి. మనకు హార్వెస్ట్ దాకా ఏమొస్తాయో అనేది తెలీదు. మెయిన్ థింగ్ అయితే అంటే హార్వెస్ట్కి ఎక్స్పెక్ట్ చేసేది బీట్రూట్స్, పోల్ బీన్స్, ఇంకా క్యాట్నిప్ ఏమో క్యాట్ కోసము. అటు అవతల ఆ పక్కన ఈ పక్కన ఇళ్ళకి పోతూ ఉంటుంది అనమాట. సో వెనకాల అక్కడక్కడ ప్లాంట్స్ ఉంటే హిల్ స్టిక్ టు ద బ్యాక్ యార్డ్ అని ఆ ఉద్దేశంతో తీసుకొచ్చానమాట. ఇంకా క్యామోమిల్ ఒకటి, టొమాటోస్ సమ్మర్ హార్వెస్ట్కి, ఈ బీరకాయను 2-3 కాకరకాయలు కూడా వేసి చూద్దామని అనుకున్నా. ఇదైతే ఆలీ అని తెలుసు వాటికి. బట్ సరే, వై నాట్, జస్ట్ వేయడం వల్ల మనకి పోయేదేం లేదు కదా. వస్తాయి, లేకపోతే ఇంకో అనదర్ రౌండ్ వేయచ్చు. ఇంకా ట్యాగ్స్ పెన్ అనమాట, దాంట్లో ఖచ్చితంగా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, తప్పకుండా ట్యాగ్స్ అనేవి రాసి పెట్టుకోవాలన్నమాట. సో అది టైం పడుతుంది. నేను ఇవన్నీ వేసి పెట్టి ట్యాగ్స్ రాసి పెట్టేదానికి టైం పడుతుంది అనమాట. సో ఆపేస్తాను వీడియో. ఇవి మొత్తం అంతా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట ఎట్లుందని. గ్రీన్ హౌస్లో పెడదాము. బట్ ఈ లోపల గ్రీన్ హౌస్ క్లీన్ చేసింది ఒకటను, మట్టి వేసి దాంట్లో ఎట్లా వాటర్ కలిపి ఎట్లా మిక్స్ చేశాను, చంక్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేయడం ఒకటి. అవి చూడండి. ఈ గ్రీన్ హౌస్ అయితే అరౌండ్ $50 అనుకుంటా. అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చి సెకండ్ ఇయరే, అంతకన్నా ఎక్కువేం కాలేదు, సెకండ్ ఇయరే. ఆ పైన వర్క్ అంటే షీట్ ఉంది కదా, అది పెద్దగా ఎక్కువ రోజులు ఉండదు అనమాట. ఈవెన్ లోపల అవి పైపులు కూడా పెద్దగా క్వాలిటీ ఏమి లేవన్నమాట. ఇంకా $50 అంటే అర్థం చేసుకోండి ఇంకా ఎంత మాత్రం వస్తుందో. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ మా వెదర్కి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడే కొంచెం జిప్ ట్రై చేసా కానీ అది పట్టలేదన్నమాట. ఒక పక్క కొంచెం పర్వాలేదు, రెండో పక్క సగం దాకా బట్టి మిగిలింది ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఈ వింటర్కి పనికొచ్చిద్ది అంతే. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయాలన్నమాట. ఇంకా ఇండోర్లో వేద్దామంటే ఎక్కడ ఎక్కువ పెద్దగా ప్లేస్ లేదు మాకు ఇంట్లో, గరాజ్లో కార్లు అవి, ఇదంతా అనమాట. ఇప్పుడు ఇంకా క్యాట్ కూడా వచ్చింది కదా, లోపల పెట్టేదానికి ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా చేయాలో తెలియదు కానీ ఇంకా ఈ సంవత్సరానికి అయితే ఇది ఉపయోగపడుద్ది అనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసా. మేజర్గా కుండీలు, ఇంకా ప్లాంట్స్ మిగిలిపోయి మట్టి ఉన్న కుండీలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేసి అడుగునంతా ఆకులు. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నా అన్నమాటే కానీ ఈ గాలికి అది అంత మాత్రం క్లీన్గా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేమన్నమాట. అసలు విపరీతమైన గాలి, ఆకులన్నీ ఒక దగ్గర ఉండకుండా మొత్తం అంతా దుమ్ము అంతా ఇట్లా ఉందన్నమాట, మెస్సీగా. ఇంకా కుండీలు కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇంకా ప్రతిసారి క్లీనప్ చేసినప్పుడు అంతా మావారు పడేస్తూనే ఉంటారు ఎక్స్ట్రా ఉన్నాయని. ఇంకా నేను సేవ్ చేసి పెట్టినవి బోల్డ్ ఉన్నాయన్నమాట. ఈ సెల్స్ ఉంటాయి కదా, ఇట్లా 6, 4 అట్లా ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో, స్టార్టింగ్ పాట్స్, సీడ్ స్టార్టింగ్ పాట్స్, అవి మంచిగా అనిపిస్తాయి అన్నమాట కొంచెం. సో అలాంటివి ఒక 5-6 ఉంటే అవి తీసా. ఇంకా అవి కాకుండా కొన్ని చిన్న కుండీలు తీసా. ఇంకా మట్టి నింపేటప్పుడు అయితే అనిపించింది ఇవి సరిపోతాయా, విత్తనాలు చాలా ఉన్నట్టు కనిపించాయి అనమాట, చాలా రకాలు. ఇవి సరిపోతాయా అని అనిపించింది.
కానీ వేసేటప్పటికి ఇంకా కొన్ని మిగిలిపోయాయి అనమాట. మిగిలిన వాటిలో ఇంకా డబుల్గా వేసాను అనమాట. ఒకటి రెండు విత్తనాలు ఎక్కువ వేసా. సో వీటి వరకు సరిపోయినాయి అనమాట. ఇంకా ఈ పాటింగ్ మిక్స్ గురించి ఇందాక మెన్షన్ చేశాను కదా, సీడ్ స్టార్టింగ్ మిక్స్ అని దొరుకుతాయి. కాకపోతే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ, చిన్న బ్యాగ్స్ వస్తాయి ఎక్కువ అని చెప్పి అంత వర్త్ కాదేమో అని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఎప్పుడైనా ఈ పాటింగ్ మిక్స్ ట్రై చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఫెయిల్యూర్ కూడా అయిందనమాట. అప్పుడు మీకు చూపించా కాస్కో కంటైనర్స్లో కొంచెం చీప్గా ఉంది పాటింగ్ సాయిల్ అని చెప్పి, పెద్ద కంటైనర్స్లో అవుట్డోర్ కంటైనర్సే కదా అని చెప్పి తెచ్చిపోస్తే ఇంకా అది ఒక్క విత్తనం కూడా మొలవలేదనమాట. ఎన్ని 5-6 రకాల విత్తనాలు వేస్తే ఒక్కటి కూడా మొలవలేదనమాట. అన్నీ అట్లా అయిపోయినాయి. ఇంకా దీంట్లో ఏంది ఇట్లా విదిలిచ్చినప్పుడు దాంట్లో అంతా లంప్స్ లాగా ఉందనమాట, గడ్డలుగా ఉందనమాట ఈ మట్టి అంతా. ఇంకా చాలా టైం పట్టింది అది మొత్తం అంతా తీసి వాటిని అంటే ఆ షవల్తోటి వాటిని అంతా కొంచెం మెదిపినట్టు చేసి మట్టి అంతా మెత్తగా చేసి నీళ్లు పోసి బాగా డ్రైగా ఉంది. అది చూసేదానికి అట్లా వెట్టుగా ఉన్న కలర్ అనిపిస్తుంది కానీ వెట్టుగా లేదు. ఇంకా నీళ్లు బట్టి బాగా లంప్స్ అని క్లియర్ చేసి 4-5 సార్లు మిక్స్ చేసి, ఎందుకంటే మనం మట్టి అసలు పూర్తిగా డ్రైగా ఉంటే కుండీలు చిన్న కుండీలు కదా వాటిలో వేసినప్పుడు మళ్ళీ నీళ్ళు పడితే పైన నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కానీ లోపలికి దిగదనమాట. ఎప్పుడైనా మట్టి మనం వెట్ చేసేస్తే ఏంటంటే ఆ మాయిశ్చర్ అనేది లోపల ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం పైన నీళ్ళు పోసినప్పుడు ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా డ్రై మట్టిలో విత్తనాలు వేసేసి పైన నీళ్ళు పట్టకండి. ఇట్లా మనం చిన్న సీడ్స్ స్టార్ట్ చేసుకుని చిన్న సెల్స్లోనైతే తప్పకుండా మనము తడి చేసిన మట్టి వేసుకోవడము చాలా మనకు బెటర్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేశారా మీరు, ఇంకా జనవరి కదా అని అనిపించవచ్చు. నేను ఇంకా ప్రతి సంవత్సరం ఇంతే అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసి వేయడం మొదలు పెడతా. ఇంకా మరీ బీర కాకర ఇట్లాంటి మన సమ్మర్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, అవైతే మాత్రం ఇంకా వేయడము మళ్ళీ వేయడము తీర మొలిచిన అంటే కొంచెం పెరిగి రీప్లాంట్ చేసిన తర్వాత బయట రీప్లాంట్ చేసిన తర్వాత కూడా స్లగ్స్ అట్లాంటివి తినేసి అవి మళ్ళీ పోవడము, లేదా చలి ఎక్కువ ఉండడం వల్ల అవి పెరగకపోవడము, ఇట్లా మల్టిపుల్ రౌండ్స్ విత్తనాలు అయితే వేయడము. ఒక్కొక్కసారి అయితే ఇంక విత్తనాలు అన్నీ అయిపోతాయి అనమాట. మంచి సీజన్ వచ్చేసరికి విత్తనాలు మొత్తం అయిపోతే అప్పుడు ఇంక నేను మళ్ళీ పోయి విత్తనాలు కొనుక్కొని రావడం లేదా అమెజాన్లో ఆర్డర్ చేయడం ఇట్లా చేస్తాను అనమాట. సో ఇన్ని రౌండ్స్ వేస్తే కానీ ఒక 4-5 మొక్కలు సరిగా ప్రొడ్యూస్ చేసేవి రావన్నమాట. అది మనం సీడ్ నుంచి చేసుకుంటే ఎంత కష్టమో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మీకు అర్థమైద్ది అనమాట. మనం ఇంకా ప్లాంట్స్ కొనాలంటేనేమో ఒక్కొక్క ప్లాంట్ వచ్చి $5 అట్లా ఉన్నాయి, రేట్లు పెరిగిపోయి. వంకాయ చెట్టు అట్లాంటివి లేదు. ఈ బీర సొర ఇట్లాంటివి అయితే మనకు అసలు దొరకవు. మర్చిపోయి పొట్ల కూడా వేసా. బీర కాకర పొట్ల ఈ 3 రకాలు వేసాను అనమాట. హోప్ఫుల్గా మొలుస్తాయి, వాటిని సక్సెస్ఫుల్గా రీప్లాంట్ చేయొచ్చు అని అనుకుంటున్నా. ఇంకా చూడాలి. ఇంకా ముందు చెప్పినట్టు ఎన్ని రౌండ్లు వేయాల్సి వస్తుందో ఇప్పటి నుంచి తెలీదు. లాగుంది బయట గాలి అయితే, బట్ ఎట్లా చేసి ఫినిష్ అయితే చేసా. గ్రీన్ హౌస్ లోపల ఉన్నా అనమాట. బయట గాలికి అసలు ఏమి వినిపించదు మీకు. ఆ పక్క తిప్పి ఏమేమి వేసానో చూపిస్తా పేర్లు అవి. మీరు ఒకవేళ అంటే ఇట్లా నా సదర్న్ కాలిఫోర్నియా అట్లుంటే కనుక ఇట్లా చిన్న గ్రీన్ హౌస్ లాంటిది మరి బయటకు ఎక్స్పోజ్ కాకుండా పెట్టుకోవచ్చు. ఇంకా కోల్డ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇండోర్లో అయితే స్టార్ట్ చేసుకోండి సీడ్స్ తొందరగా. ఇవి స్ప్రింగ్ కాను ఎర్లీ సమ్మర్ హార్వెస్ట్కి ఉపయోగపడుతుంది అనమాట. ఈ టైంలో మనం సో అన్నీ వేసి రాసి పెట్టాను అనమాట. ఇది కార్నేషన్ ఫ్లవర్స్ ఈ లైన్లో. ఇంకా ఇక్కడ వచ్చి ఇదేంటిది బ్లాక్ క్రీమ్, టొమాటో బ్లాక్ క్రీమ్ ఈ 3 వేసా. ఒక్కో దాంట్లో 2 ఒక్కో దాంట్లో బీర. సో బీర మనకి మన ఇంటి వెనకాల తీసిన సీడ్స్ అనమాట. వీటిలో బీర వేసా. సో ఈ లైన్లో పొట్ల, ఈ లైన్లో కాకర అనమాట. అన్నిటికీ ట్యాగ్స్ రాసి పెట్టా. ఇంకా ఇది వచ్చి చిక్కుడు ఏంటంటే బుష్ బీన్స్ అని చెప్పా కదా నేను లాస్ట్ సమ్మర్లో విత్తనాలు తీసా చెట్ల నుంచి, అవన్నమాట. ఇంకా వీటిలో ఇది కూడా చిక్కుడే. కొన్ని మిగిలితే మొత్తము ఈ ఇంట్లో వేయంగా 6, 3, 9 ఉంటే 3 దీంట్లో వేసాను అనమాట. 6 దాంట్లో వచ్చినాయి. ఇంకా ఇవి వచ్చి పోల్ బీన్స్, ఒకటి పోల్ బీన్స్, ఇది క్యాట్నిప్, ఇంక ఇది క్యామోమైల్ అనుకుంటా. చాలా టైనీగా ఉన్నాయి సీడ్స్ అయితే. కనకాంబరం, ఇందులో కనకాంబరం ఉన్నాయి. ఇక్కడ అయిపోయినాయి కదా. ఇంక ఈ పక్క తిరిగితే ఈ 3 బీట్రూట్ వేసాను అనమాట. ఇంకా ట్యాగ్స్ ఎందుకులే, అవి మొలిచినప్పుడు కూడా అర్థమైపోతాయి, రెడ్ కలర్లో ఉంటాయి. అందులో ట్యాగ్స్ రాయకుండా ట్రేలో పెట్టినవి బీట్రూట్ అని గుర్తుపెట్టుకున్నా. ఇవేమో బ్రాండీ వైన్ అనమాట. వీటిలో బ్రాండీ వైన్ టొమాటో నేను హార్వెస్ట్ చేసేటప్పుడు చూశారు. ఇది ఇంకా నాటాలి, చూసారు కదా గాలికి ఎట్లా కొట్టుకుంటుందో. నాటాలి, బయట నీళ్లు పట్టాలి, ఇంకా కొంచెం పని ఉంది గార్డెన్లో. ఇదేమో టొమాటో బేబీ బూమర్ అని, ఇది ఏంటి
చెరీ టొమాటోస్ వెరైటీ లాగా ఉందన్నమాట. సరే చూద్దాము, ట్రై చేద్దామని ఇవి వేసా. ఇవి నేను కొన్నాయి కాదనమాట, ఫ్రెండ్ పంపించిన విత్తనాలు ఉంది ఆ ప్యాకెట్. ఇదేమో క్యామోమైల్. సో అదనమాట ఈరోజు విత్తనాలు వేసినవి. సో ఇట్లా చిన్న గ్రీన్ హౌస్, ఇది $50 అమెజాన్లో కొనింది. పనికొచ్చింది, పర్వాలేదు. ఎక్కువ సంవత్సరాలు ఉండదు కానీ ఇంకా ఆ ఇన్వెస్ట్మెంట్కి అది పర్వాలేదు అనమాట. ఇది రీప్లాంట్ రేపన్నా చేస్తా, కొంచెం ఈ గాలి అది తగ్గితే. ఇంకా వీటిని డ్రై అవ్వకుండా నీళ్లు పడతా ఉంటే, మట్టి కొంచెం తడిపే చూసారు కదా, డ్రై అవ్వకుండా నీళ్ళు పడతా ఉంటే ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసేస్తున్నా ఈ గ్రీన్ హౌస్. ఈ గాలి అది లేకుండా కొంచెం వామ్గా ఉంటుంది లోపల. అది మరి ఈరోజు సీడ్స్ వేసింది. సో అన్నీ వేసి రాసి పెట్టాను అనమాట. ఇది కార్నేషన్ ఫ్లవర్స్ ఈ లైన్లో. ఇంకా ఇక్కడ వచ్చి ఇదేంటిది, బ్లాక్ క్రీమ్, టొమాటో బ్లాక్ క్రీమ్, ఈ మూడిట్లలో వేసా. ఒక్కో దాంట్లో రెండు, ఒక్కో దాంట్లో బీరా. సో బీరా మనకి మన ఇంటి వెనకాల తీసిన సీడ్స్ అనమాట. వీటిలో బీర వేసా. సో ఈ లైన్లో పొట్ల, ఈ లైన్లో కాకర అనమాట. అన్నిటికీ ట్యాగ్స్ రాసి పెట్టా. ఇంకా ఇది వచ్చి చిక్కుడు. చిక్కుడు ఏంటంటే బుష్ బీన్స్ అని చెప్పా కదా నేను లాస్ట్ సమ్మర్లో విత్తనాలు తీసా చెట్ల నుంచి, అవన్నమాట. ఇంకా వీటిలో ఇది కూడా చిక్కుడే. కొన్ని మిగిలితే మొత్తము ఈ ఇంట్లో వేయంగా 6, 3, 9 ఉంటే 3 దీంట్లో వేసాను అనమాట. 6 దాంట్లో వచ్చినాయి. ఇంకా ఇవి వచ్చి పోల్ బీన్స్, ఒకటి పోల్ బీన్స్, ఇది క్యాట్నిప్, ఇంక ఇది క్యామోమైల్ అనుకుంటా. చాలా టైనీగా ఉన్నాయి సీడ్స్ అయితే. కనకాంబరం, ఇందులో కనకాంబరం ఉన్నాయి. ఇక్కడ అయిపోయినాయి కదా. ఇంక ఈ పక్క తిరిగితే ఈ మూడిట్లలో బీట్రూట్ వేసాను అనమాట. ఇంకా ట్యాగ్స్ ఎందుకులే, అవి మొలిచినప్పుడు కూడా అర్థమైపోతాయి, రెడ్ కలర్లో ఉంటాయి. అందులో ట్యాగ్స్ రాయకుండా ట్రేలో పెట్టినవి బీట్రూట్ అని గుర్తుపెట్టుకున్నా. ఇవేమో బ్రాండీ వైన్ అనమాట. వీటిలో బ్రాండీ వైన్ టొమాటో నేను హార్వెస్ట్ చేసేటప్పుడు చూశారు. ఇది ఇంకా నాటాలి, చూసారు కదా గాలికి ఎట్లా కొట్టుకుంటుందో. నాటాలి, బయట నీళ్లు పట్టాలి, ఇంకా కొంచెం పని ఉంది గార్డెన్లో. ఇదేమో టొమాటో బేబీ బూమర్ అని, ఇది ఏంటి చెరీ టొమాటోస్ వెరైటీ లాగా ఉందన్నమాట. సరే చూద్దాము, ట్రై చేద్దామని ఇవి వేసా. ఇవి నేను కొన్నాయి కాదనమాట, ఫ్రెండ్ పంపించిన విత్తనాలు ఉంది ఆ ప్యాకెట్. ఇదేమో క్యామోమైల్. సో అదనమాట ఈరోజు విత్తనాలు వేసినవి. సో ఇట్లా చిన్న గ్రీన్ హౌస్, ఇది $50 అమెజాన్లో కొనింది. పనికొచ్చింది, పర్వాలేదు. ఎక్కువ సంవత్సరాలు ఉండదు కానీ ఇంకా ఆ ఇన్వెస్ట్మెంట్కి అది పర్వాలేదు అనమాట. ఇది రీప్లాంట్ రేపన్నా చేస్తా, కొంచెం ఈ గాలి అది తగ్గితే. ఇంకా వీటిని డ్రై అవ్వకుండా నీళ్లు పడతా ఉంటే, మట్టి కొంచెం తడిపే చూసారు కదా, డ్రై అవ్వకుండా నీళ్ళు పడతా ఉంటే ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసేస్తున్నా ఈ గ్రీన్ హౌస్. ఈ గాలి అది లేకుండా కొంచెం వామ్గా ఉంటుంది లోపల. అది మరి ఈరోజు సీడ్స్ వేసింది మనకి వీడియోలో. అది వేసేసా. జిప్ అయితే కొంచెం అంత పూర్తిగా పట్టలేదు కానీ ఇంకా అడికి వదిలేసా పోతుందేమోనని. అది లోపలంతా ఉన్నాయి సీడ్స్ వేసిన వీడియో అనమాట. తప్పకుండా స్టార్ట్ చేసుకోండి మీరు కూడా సీడ్స్ అనమాట. అది మరి ఉంటాను, మళ్ళీ వీడియోలో కలుస్తాను. బాయ్.